నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీ లిక్కర్ కుంభకోణంకు సంబంధించి అనేక రకాల వార్తలు వింటున్నాం. బట్ విచారణ అనేది వేగవంతం అవ్వట్లేదు. ఈడీ ఎందుకు ముందుకు కదలట్లేదు? మరి ఈ అంశానికి సంబంధించి అంటే ఇంకా ఏమైనా పెద్ద తలకాయలు ఉన్నాయా? అందువల్లే ఈ వార్త బయటికి రావట్లేదా? ప్రస్తుతం పైనీర్లో వచ్చిన ఒక వార్తా కథనము ఈ అంశాన్ని మరొకసారి తెర మీద తీసుకురావడం జరిగింది. దీంట్లో బీజేపీ ముఖ్య నేతలు ఎవరో ఉన్నారు, అందుకోసమనే దీన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు అన్న ఒక వాదన కూడా వినిపిస్తోంది. దీంట్లో నిజమేంట? మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే. ఏపీ లిక్కర్ కుంభకోణం ఆల్మోస్ట్ ఎలక్షన్ టైంలో పెద్ద ప్రకంపననే చెప్పాలి. ఈవెన్ దాని గురించి ప్రతి మీటింగ్ లో ప్రతి ఒక్కరూ మాట్లాడారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే దాని గురించి పెద్దగా ప్రస్తావన ఎక్కడ రావట్లేదు. ఈడీ విచారణ కూడా ముందుకు కదలట్లేదు. ఏంటి అసలు? అదే ఇప్పుడు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ అనే దాంతో లిక్కర్ వ్యాపారం చేసి చాలా చెత్త బ్రాండ్లు తీసుకొచ్చి మొత్తంగా కూడా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తం జగన్ దాకా ఈ కుంభకోణం పాకుంది, ఈ డబ్బంతా కూడా జగన్కి వెళ్ళింది అనేది. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ పేమెంట్స్ లేకుండా మొత్తం క్యాష్ కలెక్ట్ చేశారు. క్యాష్ కలెక్ట్ చేయటం అనేది దానివల్ల ఇప్పుడు దాని మీద చాలా అనుమానాలు వచ్చినాయి. అట్లాగే మొన్న వాసుదేవ్ రెడ్డి అని బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయన మీద కూడా కేసులు పెట్టారు. ఆయన అరెస్ట్ చేయటం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆయన పారిపోతాడేమో అనేది చూస్తున్నారు. దీని మీద కూడా అసెంబ్లీలో ఈయన శ్వేతపత్రంలో మాట్లాడారు చంద్రబాబు నాయుడు. మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ లిక్కర్కి సంబంధించి ఎక్సైజ్ వీటికి సంబంధించి ఇక్కడే విచారణ కాకుండా దీంట్లో మనీ లాండరింగ్ ఎలిమెంట్ కూడా ఉంది కాబట్టి ఈడీకి కూడా రిఫర్ చేయాలి. యాక్చువల్గా ఇక్కడ సిఐడి వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఆ కేసుని అక్కడ ఈడీకి రిఫర్ చేస్తే మనీ లాండరింగ్ సంబంధించి దాంట్లో ఎవరున్నారు ఏంటి అనేది. ఇప్పుడు ఆమె కవిత కూడా అట్లాగే ఇరుక్కుంది. అది ఢిల్లీ కుంభకోణం, ఢిల్లీ మద్యం కుంభకోణం. అట్లా ఇక్కడ చాలా మంది ఇరుక్కుంటారు దీంట్లో. ఇప్పుడు ఇది చాలా జగన్కి చాలా పెద్ద దెబ్బ అయిద్దని చెప్పేసి తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు చాలా మంది ఎదురు చూస్తున్నారు. మామూలు జనానికి ఏమో ఈ కుంభకోణాల సంగతి విని వాళ్ళకి చెవులు చిల్లి పడిపోయి ఎప్పుడు ఎవరికి శిక్షలు పడవు ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళు మాత్రం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏంటి ఏదో ఒక దాంట్లో లిక్కర్ కుంభకోణంలోనో లేకపోతే ఇంకో దాంట్లోనో జగన్ ఎన్నుకోలో ఉన్న నలుగురు పెద్ద మనుషుల్ని వీళ్ళందరినీ లోపల వేస్తే సంతోషిద్దామని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఆ దాంట్లో ఇది ఒక పెద్ద కుంభకోణం. అంటే లిక్కరు ఇసుక రెండు మీద బాగా అలరైంది కాబట్టి ఎదురు చూస్తున్నారు. కానీ ఎందుకు అనేది ఇది ముందుకు పోవట్లేదు అనేది ఒక సందేహం అందరికీ ఉంటుంది. అంటే దీని మీద నిన్న పైనీర్ పత్రికలో ఒక కథనం రాశారు. అంటే దాంట్లో ఏం చెప్తున్నారంటే, దీంట్లో బీజేపీకి సంబంధించిన ఒక నాయకుడి పాత్ర ఉంది కాబట్టి దానివల్లనే ఇది వెనకబడుతుంది అనేది వార్త రాశారు. అంటే ఎందుకంటే ఈడీకి పర్మిషన్ ఇవ్వాలి అంటే బీజేపీ సెంట్రల్ నుంచి ఈడీకి పర్మిషన్ ఇస్తే తప్ప ఈడీ ఎంక్వైరీ చేయదు. అంటే ఓ పక్కనేమో మనకి జగన్మోహన్ రెడ్డికి పట్ల ఇంకా మోడీకి సాఫ్ట్ కార్నర్ ఉంది. దానివల్ల ఆయన మీద కొన్ని కేసులు, ఎందుకంటే ఆ పాత సిబిఐ కేసులే ముందుకు వెళ్ళట్లేదని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు ఈ లిక్కర్ కుంభకోణం కూడా దీన్ని ఇక్కడి నుంచి కేంద్రానికి వీళ్ళు రిఫర్ చేయాలి. సిఐడి వాళ్ళు దీంట్లో ఈ మనీ లాండరింగ్ ఎలిగేషన్స్ ఎన్ని ఉన్నాయి, మీరు దాని మీద ఎంక్వైరీ చేయండి అని వాళ్ళకి రిఫర్ చేయాలి. రిఫర్ చేయకుండా ఉండటంలో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అక్కడికి పోయినా సరే మళ్ళీ అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏమైతుంది అనేది ఒక సందిగ్ధంతో ఈ కేసు వెనకబడుతుంది అనేది కొంతమంది అనుకుంటున్నారు. అయితే ప్రధానంగా జీవీఎల్ నరసింహారావు గారి పేరు ప్రస్తుతం వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా చాలా రకాల కథనాలు రావడం, ఆయన కూడా రియాక్ట్ అయ్యి నా మీద ఇలా వేస్తున్నారు, మీకు నోటీసులు పంపిస్తాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఆయన ఒక్కరి పేరు ఎందుకు వినిపిస్తోంది? అంటే జీవీఎల్ 40 కోట్ల రూపాయల వరకు చేతుల్లో తారుమారు అయ్యాయి, ఇంకా పెద్ద మొత్తంలోనే ముట్టింది అన్నది కూడా ఇంకొక వార్త. అంటే జీవీఎల్ నరసింహారావు గారు మీద సోషల్ మీడియాలో వస్తున్న మాట నిజమే. అంటే ఆయన మీద ఆరోపణలు చేస్తున్న వాళ్ళు అంటే అఫీషియల్ గా ఏ రకమైన ఆరోపణలు కానీ ఏమి లేవు ఆయన మీద. అందుకని ఆయన ఏంటంటే క్లియర్ గా ఒక నోటీస్ లాంటిది ఇష్యూ చేశారు. ఆ నోటీస్ ని మీకు ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. నేను అంటే దానికి సంబంధించి అంటే ఆయన మీద ఏ సోషల్ మీడియా వార్తలు రాసిందో వాళ్ళకి పంపించారా? ఆయన ఒక పబ్లిక్ నోటీస్ విడుదల చేశారండి. పబ్లిక్ నోటీస్ ఏంటంటే, టు whom ever it may concern, notice against organizations and individuals publishing and circulating fake defamatory reports against me. It has come to my knowledge that there are some totally fake, sham, baseless
concocted and motivated reports being circulated by sections of the web media with captions like liquor scam lo BJP Maji MP GVL and circulated in social media platforms and WhatsApp groups with a sole intention to malign the reputation. అంటే నా దృష్టికి ఇట్లా లిక్కర్ స్కామ్ లో జీవీఎల్ నరసింహారావు ఉన్నాడు అనేది చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చెప్తున్న విషయం నా దృష్టికి వచ్చింది. త్రూ దిస్ లెటర్ ఐ డీమ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ రిలవెంట్ టు సైట్ in unequivocal terms that these web media reports are totally baseless, defamatory and are part of the larger conspiracy to malign my personal reputation and political prospects. అంటే ఇవన్నీ కూడా అబద్ధము, ఇవన్నీ కూడా నా పరువు తీయటానికి, నా రాజకీయపరమైన వ్యక్తిగతంగా నా రాజకీయపరమైన భవిష్యత్తుని, రాజకీయ ప్రయోజనాలని దెబ్బతీయటానికి వచ్చినాయి అని చెప్పాడు. ఐ ఇంటెండ్ టు ఇనిషియేట్ అప్రాప్రియేట్ క్రిమినల్ అండ్ అదర్ లీగల్ ప్రొసీడింగ్స్ యాజ్ మ్యాండేటెడ్ అండర్ ద లా అగైన్స్ట్ ఆల్ దోస్ హూ ఇండల్జ్ ఇన్ సచ్ పబ్లికేషన్స్ sans seeking a rejoinder from me and any such scurrilous reports aimed at tarnishing my image will be viewed very seriously. లేదా ఇట్లాంటి చేసిన వాళ్ళు నా అభిప్రాయం రిజైండర్ తీసుకోకుండా చేసిన వాళ్ళ మీద నేను సీరియస్ గా లీగల్ ప్రొసీడింగ్స్ చేస్తాను. ఐ ఆల్సో ఇంటెండెడ్ టు ఇనిషియేట్ క్రిమినల్ అండ్ అదర్ లీగల్ ప్రొసీడింగ్స్ అండర్ వేరియస్ లాస్ ఇన్ ద ఆపరేషన్ అగైన్స్ట్ దోస్ ఇండివిజువల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్స్ సర్క్యులేటింగ్ ద ఫేక్ అండ్ కంకాక్టెడ్ స్టోరీస్ ఫేస్ పేజ్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అదే ఇట్లా చేసే వాళ్ళందరి మీద, వాట్సాప్ గ్రూపులు వీళ్ళందరూ అడ్మినిస్ట్రేటర్స్ మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను. Therefore, I inform everyone to refrain from sharing the aforementioned issue on social media and other public fora, and also forthwith delete such fake reports published and circulated by all the today evening and consequently desist from publishing or circulating. అంటే ఆయన 26 జూలైని లెటర్ రాశారు. ఆ లెటర్ రాసి సాయంత్రానికల్లా ఏమన్నా పోస్టులు అవి ఉంటే అని డిలీట్ చేయండి అని చెప్పేసి ఆయన హెచ్చరించారు. ఐ షల్ బి ఇనిషియేటింగ్ క్రిమినల్ అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ అగైన్స్ట్ దోస్ ఇగ్నోరింగ్ దిస్ నోటీస్. ఈ నోటీస్ ని ఇగ్నోర్ చేసిన వాళ్ళ మీద లీగల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకుంటారని ఆయన పబ్లిక్ గా ఇచ్చారు. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆయన మీద మనం ఆరోపణలు చేయాల్సిన అవసరం కూడా లేదు, చేసే ఉద్దేశం కూడా మనకు లేదు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో వాళ్ళు అన్నంత మాత్రాన్ని ఈయన బయటకు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఒకటి. ఇప్పుడు ఆయన మాట్లాడటం వల్ల ఇప్పుడు ఏంటంటే అంటే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నా కూడా ఇప్పుడు రెస్పాండ్ అయినా ఒక బాధ, సైలెంట్ గా ఉన్నా ఇంకొక బాధ. అందులోనూ ఇప్పుడు ఆయన ఏంటంటే మొన్న ఎలక్షన్స్ టైంలో సీట్ ఇవ్వలేదు ఆయనకి. ఇప్పుడు ఎమ్మెల్సీలు వీటన్నింటి కోసం ట్రయల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విషయం బయటకు వచ్చినప్పుడు ఈ స్పెక్యులేషన్స్ ఆపకపోతే మళ్ళీ ఆయనకు ఆ సీటు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఆ పరంగా రెస్పాండ్ అయ్యారనేసి అన్నది ఇంకొక. అంటే ఇప్పుడు మనం నిన్న వచ్చిన వార్తలో ఈయన గురించి ప్రస్తావించాడని కూడా మనం చెప్పట్లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు. చాలా మంది ఉన్నా కూడా ఎవరైనా ఆయన కాకపోవచ్చు కూడా, దీంట్లో జీవీఎల్ నరసింహారావు కాకపోవచ్చు, ఇంకో బీజేపీ నేత కావచ్చు. ఇదంతా పొలిటికల్ స్పెక్యులేషన్ ఇన్ రిపోర్టింగ్. ఆ పొలిటికల్ అంటే ఎందుకు అనేది ఒక సిచ్యుయేషన్, ఇది ఎందుకు ముందుకు పోవట్లేదు అనే దాని మీద రిపోర్టర్ రకరకాల స్పెక్యులేషన్స్ చేస్తాడు. దాంట్లో భాగంగా వాళ్ళకున్న సమాచారంతో ఇట్లా ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఈ డిఫమేటరీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు సంయమనం పాటించి ఒక ఇది వదిలిపెట్టారు, ఒక ఫీలర్ వదిలిపెట్టారు. అంటే దీన్ని ఏమన్నా ఉంటే బయటికి చెప్పాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, లేదా బీజేపీ పార్టీది, తెలుగుదేశం పార్టీదే తప్ప ఈ రిపోర్టర్ది కాదు. అంటే ఇందులో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే జీవీఎల్ఎన్ గారికి కేంద్రంతో ఉన్న సత్సంబంధాల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన ఏ రేంజ్ లో మెయింటైన్ చేస్తారు అనేది. అంటే ఆ కారణంగా కూడా ఈయన పేరును తీసుకొచ్చారని అనుకోవచ్చా? అంటే అంత ఈజీగా అయితే వేరే వాళ్ళ త్రూ ఓట్ ఇది వెళ్ళదు, ఇది ఈయనతోనే సాధ్యమే. అంటే మిగతా ఉన్న బీజేపీ లీడర్స్ తో కంపేర్ చేసుకుంటే ఏపీలో జీవీఎల్ఎన్ అనేది కొంచెం పవర్ఫుల్ అవునన్నా కదా. అంటే వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ లో భాగంగా ఆ పేరుని సోషల్ మీడియాలో స్ప్రెడ్ సోషల్ మీడియా వాళ్ళకి అందించారా, లేదంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ రోజున క్రెడిబిలిటీ లేని వార్తలు ఇవ్వటం అనేది ఒక అలవాటు కింద మారింది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేశారా? చేసి ఆయన పేరు డైరెక్ట్ గా చెప్పడం అనేది డిఫమేటరీ, అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఏ రకమైన ప్రూఫ్ లేకుండా లేదంటే ఇంకోటి లేకుండా ఆయన పేరు చెప్పడం కూడా మంచిది కాదు. అది చెప్పడం వల్లే ఆయన బయటకు వచ్చి నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళైతే ఇప్పుడు పైనీరాళ్ళు పేరని చెప్పలే, అంటే వాళ్ళు ఒక స్పెక్యులేషన్. అదే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఈయన అయితే నాకు సంబంధం లేదు, నన్ను దెబ్బతీయటానికి కొంతమంది ఇట్లా చేస్తున్నారు, ఆ సోషల్ మీడియాలో అది
మొత్తం తొలగించమని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, చూద్దాం మరి. అదే ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఒక మీ మిస్టరీని బయట పెట్టి అసలు ఇప్పుడు ఎందుకు ఆ లిక్కర్ కుంభకోణం మీద, ఎందుకంటే ఇసుక కుంభకోణం లిక్కర్ కుంభకోణం రెండు చాలా పెద్ద ఎత్తున హైలైట్ అయినాయి తెలుగుదేశం దీంట్లో. ఇప్పటికీ మొన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన టాబ్లాయిడ్ లో వచ్చిన వార్త ప్రకారం ఇసుక మాఫియా ఇంకెక్కడికక్కడే ఉంది, దళారులు వీళ్ళందరూ పనిచేస్తున్నారు, ఇప్పటికీ అది కంట్రోల్లోకి రాలేదు. అట్లాగే ఇప్పుడు లిక్కర్ మాఫియా మీద ఇప్పుడు చర్యలు తీసుకునే విషయం ముందుకు రావట్లేదు. ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేకపోతే మామూలు జనం కూడా ఇప్పుడు ఆలోచిస్తుంది ఏంటంటే వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విషయాలన్నీ మాట్లాడారు, తీరా అధికారంలోకి వచ్చాక ఏమి చేయలేకపోతున్నారు. అంటే ఇసుక ఇప్పుడు ఏదో మేము ఉచితం అంటున్నారు కానీ బయట మార్కెట్లో అట్లేదు. అంటే ప్రతివాడు ఒక బండి ఇసుక కావాల్సినడల్లా పోయి అక్కడ అప్లై చేసుకుని ఆధార్ కార్డు చూపించి ఇవన్నీ తీసుకునే వ్యవస్థ ఉండదు. ఎవరి కాళ్ళు ఏంటంటే వాళ్ళు పోయి అక్కడ ఇసుక ఎవరిని ఉంటే వాళ్ళు హెల్ప్ తీసుకుని తెచ్చుకుంటారు. దానికి ఏదో ఉచితం అనే పేరుతో ఇన్ని పెడితే కష్టం, అందుకని దళారులు వాళ్ళకి అట్లాగే. ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే ఏదో కొన్ని కొత్త బ్రాండ్లు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు బ్రాండ్లు లేనివి విడుదల చేస్తున్నారు అంతవరకు చేశారు, కానీ పాత స్కామ్ విషయం ఏమి గవర్నమెంట్ ముందుకు పోవటం వల్ల ఈ రకమైన అసత్యమైన ఆరోపణలు వ్యక్తుల మీద చేయటము, లేదంటే ఇట్లాంటి స్పెక్యులేషన్ జరుగుతున్నాయి. గవర్నమెంట్ అదే దీని మీద అసలు కేంద్రానికి పంపిస్తుందా, ఈడీకి పంపించి దర్యాప్తు చేస్తుందా లేదా అనేది తేలే వరకు ఇట్లాంటి స్పెక్యులేషన్స్ వస్తానే ఉంటాయి. ఈయన కాబట్టి ఇంకోళ్ళ పేరు బయటకు పెట్టి మళ్ళీ మీడియా ఇబ్బందులు పాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మంచి విశ్లేషణ అందించారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.